ఎంత ట్రై చేసినా బ్లౌజ్ కటింగ్ రావట్లేదు, భుజాలు జారిపోతున్నాయి, ఫ్రంట్ పార్ట్ ఏమో కిందకి దిగిపోయినట్టు ఉంటుంది. అన్ని రకాలుగా కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఒక చూడండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఏ సైజుకి బ్లౌజ్కి ఎంత పెట్టాలి, నెక్ విడ్త్ అన్నీ చెప్తాను, చంక డౌన్ కూడా బండ గుర్తులతో అయితే చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి మీరు కొత్తగా నేర్చుకుంటే 1 మీటర్ లైనింగ్ తీసేసుకోండి, లేదంటే అడ్జస్ట్మెంట్ చేయడం కష్టము. అది చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా మెల్లగా స్లోగా మీకు అలవాటు అయితే ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ చేయడం వచ్చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ని తడిపి ఆరబెట్టుకుని 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. మన మెథడ్లో మీరు నేర్చుకోవాలనుకుంటే హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేసేయండి. మీరు బార్డర్ తిప్పేసుకోవాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ చాలు. మనకి పైపింగ్ వేసుకోవాలనుకున్నా సరే ఒక 1/2 ఇంచ్ చాలండి, ఇంకంతకు మించి ఎక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ హైటు ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకోవాలనుకుంటే కింద ఖర్చులు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి. ఏమైనా హైట్ పెంచమంటే కింద పెంచేసి అదంతా వదిలేసుకుని మిగతాది హ్యాండ్ హైట్ కింద చూసుకోవచ్చు. అప్పుడు మీకు హ్యాండ్ హైట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. పైన షోల్డర్ ఉంది కదా, అక్కడ నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి. నాకు వచ్చేసి 8 ఇంచులు వచ్చిందండి. 8వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది 3.5 ఇంచులు పెట్టుకోవాలి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చిందో, దాంట్లోకి 1 ఇంచ్ మైనస్ చూసుకుని తీసుకోవాలంటే 7 ఇంచులు తీసుకోవాలన్నమాట. ఎందుకు 1 ఇంచ్ మైనస్ చేయాలంటే హ్యాండ్ కరువు తిప్పుతాం కదా, ఆ 1 ఇంచ్ అనేది ఆ కరువు తిరిగిన చోట కవర్ అయిపోయి మీకు అక్కడ ముడతలు రావు. హ్యాండ్ లూజ్ కూడా ఆది బ్లౌజ్ ప్రకారం తీసేసుకోండి. ఇక్కడ 7 ఇంచుల్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి. ఇక్కడ కూడా ఒక లైన్ అనేది వేసేసేయండి. వేసుకుని ఈ కార్నర్ దగ్గర 8వ నెంబర్ కాబట్టి పావుతొక్క 2 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచ్. మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగ కరువు అనేది తిప్పేసేయండి. మళ్ళీ ఇలాగ తిప్పేసుకుని ఉల్టా ఇలా కరువు తిప్పేయండి. కరువు తిరిగిన చోట ఒక 1/2 ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచు, ఏ సైజు వాళ్ళకైనా అంతే. ఇది ఏంటంటే మన ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం అనమాట. మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా అంత అయిపోయింది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక 2 ఇంచులు ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసేయండి. ఆ సైడ్కి అతుకులు అనమాట, మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసుకుని ఇక్కడ కూడా కొంచెం నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు 2 లేయర్స్ని సపరేట్గా తీసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇక్కడ చూడండి 2 లేయర్స్ సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి. ఇలా చక్కగా చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం, ఇంకా దీంతో పని లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. దీనికోసం ఫోల్డింగ్ మన వైపుకే ఉండాలి. అసలు వీళ్ళు బ్యాక్ ఓపెనా ఫ్రంట్ ఓపెనా అవన్నీ చెక్ చేసుకోవాలి మీరు. అండ్ బ్యాక్ ఓపెన్ అయితే ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసుకుని కోరాస్ మన వైపుకు ఉండాలి. అది ఫ్రంట్ ఓపెన్ అనుకోండి, బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా బ్యాక్ పార్ట్ కటింగ్ అని, ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఇలాగా. ఇప్పుడు కింద ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. ఎల్ స్కేల్ తోటి ఇలాగా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేయండి కింద ఖర్చులు వదిలేసి. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలి. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుందండి. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళ బాడీ అనేది ఎలా ఉందో ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే బాడీ ఎక్కువ ఆర్మ్ లూజ్ తక్కువ అలా ఉంటుంది కదా, సో అది చూసుకోకపోతే మీరు చెస్ట్ దగ్గర పట్టేస్తుంది. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే ఎంత, 9 ఇంచులు కదా, 8 ఇంచులు ఆర్మ్ లూజు, 1 ఇంచ్ కప్పితే 9 ఇంచులు అలా ఉందంటే పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ ఉన్నట్టే. కానీ మనకి వీళ్ళకి బాడీ ఎక్కువ ఉందా ఎలా తెలుస్తుంది అంటే ఇలా ఉక్స్ పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్లో సైడ్కి ఇలా ఫోల్డింగ్ దగ్గర చూసుకుంటే నాకు వచ్చేసి దగ్గర 8.15 నుంచి 8.5 వరకు, కొంచెం సాగదీసి 8.5 అలా వచ్చిందనమాట. అంటే వీళ్ళకి బాడీ తక్కువ ఉంది, ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది. సో నేనైతే 8.5 మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాను. అలా చూసుకోవాలండి, ఓకేనా. నెక్స్ట్ బ్లౌజ్ హైట్ వచ్చేసి చూస్తున్నారు కదా, కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు ఇలా స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఇది కూడా అయిపోయింది. నెక్ డీప్ తెలియాలంటే కింద ఖర్చులు పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. అవి వీపు పార్ట్ హైట్ అంతే. ఈ సైజు బ్లౌజ్కి అంటే ఎంత మనకి ఆర్మ్ లూజ్ ప్రకారం చూసుకోండి. వీళ్ళకి బాడీ మాత్రమే తక్కువ ఉంది కానీ వీళ్ళకి సైజ్ అనేది మీడియం సైజ్ అనమాట. ఈ సైజు వాళ్ళకి నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు అలా తీసుకోవాలి. 2.5 అనేది నెక్ విడ్త్, ఓకేనా. ఇది చెస్ట్ వచ్చేసి 8.5. అవన్నీ చెక్ చేసుకోండి సరిగ్గా. 8.5కి మార్కింగ్ వేసేసేయండి.
ఇలా కరెక్ట్గా ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుంటే బెస్ట్ అనమాట. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, ఖర్చుల కోసం 1/2 ఇంచు, కింద వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకొని ఇక్కడ కూడా ఇలా లైన్ వేసేసుకోండి. నెక్స్ట్ ఇలా కర్వ్ అనేది తిప్పేసేయండి. షోల్డర్ దగ్గర ఎంత కావాలో అంత మార్కింగ్ వేసేసుకోండి. చిన్న సైజు షోల్డరు నెక్ పక్కన ఒక 1/2 ఇంచు పెట్టాం కదా, అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకైతే 5.5 ఇంచులు వచ్చింది. 5.5 ఇంచులు మార్కింగ్ వేసుకొని చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకొని ఇక్కడ కూడా లైన్ వేసేసుకోండి. కర్వ్ స్కేల్తో నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసేయండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలాగ మార్కింగ్ వేసేసుకోండి. అంతే, కొంచెం నాకు తక్కువ వచ్చింది, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని చక్కగా చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకుంటే చెస్ట్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఇలాగ చెక్ చేసుకుంటే కరెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి, మనకి అక్కడ చెస్ట్ దగ్గర లూజ్ రావటాలు, టైట్ రావటాలు అలాంటివి ఉండవన్నమాట. సో ఫైనల్గా అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు. తర్వాత బ్యాక్ పార్ట్ దగ్గర కూడా మీరు డాట్ అయితే వేసేసుకోండి. అంటే నడుము లూజ్కి 1 ఇంచ్ కలిపేసి దాంట్లో సగానికి ఫోల్డ్ చేసుకోండి. అటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 3.5 నుంచి 4 ఇంచులకు సరిపోతుంది. అంతే. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇలా క్రాస్గా పెట్టేసుకోండి. క్రాస్గా పెట్టేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇలాగా సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కొంచెం ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా ఎల్ స్కేల్ తోటి మార్కింగ్ వేసేసేయండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్, ఫ్రంట్ పార్ట్ నెక్ రెండు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా చూసుకోవాలంటే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలాగ మనకి కరువు తిప్పుకుంటే ఇప్పుడు ఇలాగా మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్ అయితే తిప్పేసేయండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసేయండి ఇలాగా. సో నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ చాలా ఇంపార్టెంట్. ఇలా ఉల్టా తిప్పేసుకొని ఉక్స్ పట్టి వైపు నుంచి చూడాలి. పైన షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చుగా అంత ఖర్చు వదిలేసుకుని, అంటే కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ పైన షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్. నెక్ హైట్, డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. నెక్ దగ్గర డీప్ నుంచి పట్టుకుని కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేయండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని మధ్యలో ఒక డాట్, ఇంకొక డాట్. ఇలాగా నీట్గా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇటు సైడ్ కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగ. అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇలాగా ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేయండి. నాకు వచ్చేసి ఒక 2.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టాం కదా, సైడ్ జాయింట్కి 2.5 ఇంచులు వచ్చింది కదా. ఇక్కడ చూడండి,
నేను డబల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి డబల్ ఫోల్డింగ్ చేయటం వల్ల 2 లేయర్స్ వస్తుంది అనమాట. ఈ 2 లేయర్స్ తోటి బ్లౌజు షేప్ బెల్ట్ కుడితే కిందకి దిగిపోయినట్టు రాదు. సైడ్కి 2.5, ఇక్కడ 3 ఇంచులు, షేప్ దగ్గర 2.5 అంతే. ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఎక్స్ట్రా ఉన్న అదే 2 ఫోల్డింగ్లో ఉంది కదా, ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ సైడ్ కూడా అంతే. అయిపోయిందండి. ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినట్టు చేశారంటే ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చిన్న పొరపాటు కూడా జరగదు.